మైత్రి మూవీ మేకర్స్ భారీ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూనే ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, షారుఖ్, సల్మాన్లతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఒకవైపు, కొత్త నటీనటులతో కాంటెంట్ ఆధారిత చిత్రాలు మరోవైపు చేస్తోంది. సొంత డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ తో మైత్రి టాలీవుడ్ లో సరికొత్త సంచలనం సృష్టించనుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తన హవాను చాటుకుంటోంది. గతేడాది విడుదలైన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టించి మైత్రి బ్యానర్ కు కీర్తి తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ సంస్థ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, అజిత్లతో కూడా సినిమాలు చేసేందుకు మైత్రి సన్నాహాలు చేస్తోంది. ఈ భారీ స్టార్ లైనప్ తో మైత్రి రానున్న రోజుల్లో పాన్ ఇండియా సినిమాలతో సందడి చేనుంది. అయితే గతంలో పెద్ద స్టార్ల సినిమాలపైనే దృష్టి సారించిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. బలమైన కంటెంట్ ఉన్న చిన్న బడ్జెట్ సినిమాలపై కూడా ఫోకస్ చేస్తూ కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ చిన్న సినిమాల కోసం స్క్రిప్ట్లు ఇప్పటికీ ఫైనల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో నాన్ థియేటికల్ డీల్స్లో మైత్రికి ఉన్న బలమైన పట్టు ఈ ప్రాజెక్టులకు ఊతమిస్తోంది. ఈ డీల్స్ ద్వారా వచ్చే ఆదాయంతో చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్లోనూ మైత్రి బలమైన పట్టు సాధించింది. ఈ క్రమంలో సొంత డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ను కూడా స్థాపించింది. దీంతో తాము నిర్మించే చిన్న సినిమాలను స్వయంగా విడుదల చేసుకునే అవకాశం ఉంది. రానున్న కొన్నేళ్లలో వరుసగా చిన్న బడ్జెట్ సినిమాలను తీసుకొచ్చేందుకు మైత్రి సిద్ధమవుతోంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకవైపు భారీ చిత్రాలతో హవాను చూపిస్తూనే మరోవైపు చిన్న బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించే నిర్మాణ సంస్థలు చాలా అరుదు. ఈ రెండు రంగాల్లోనూ సమతూకం పాటిస్తూ మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది.